వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీ గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి జకియా ఖానంని బీజేపీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. బీజేపీలో చేరిన అనంతరం మాట్లాడిన జకియా ఖానం ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధాని మోదీ మాత్రమే అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్తో ప్రధాని మోదీ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్తున్నారని జకియా అన్నారు. ఇవాళ ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానన్న జకియా ఖానం ఇక నుంచి బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఈరోజు జాకియా గారు వైస్ డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలామంది పెద్దలు ఆ వక్ఫ్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది. ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో, పేద వర్గాల్లో కానీ ముందుటి నుంచి కూడా అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు, నిజంగా నరేంద్ర మోడీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు, పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనార్టీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.